హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము నెహ్రూ పార్క్లో సఫారీ రైడ్ చూద్దాం. ఈ సఫారీ రైడ్ ఏంటంటే సింహాలని, పులుల్ని, ఎలుగుబంట్లని మనము దగ్గర నుంచి చూడవచ్చు అనమాట. వీళ్ళందరూ దానికోసమే ఉండరు, మొత్తం స్కూల్ పిల్లలు. మొత్తానికైతే ఇది ఒక మంచి ట్రిప్ అని చెప్పచ్చు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాతో పాటు మీరు కూడా ఈ పులుల్ని, సింహాలను చూద్దాం రండి. నిజంగా ఇదొక అడ్వెంచర్ అని చెప్పచ్చు. చాలా భయంకరంగా ఈ ప్రాంతం అయితే ఉంది. సో ఎవరైనా మీ పిల్లలతో కావచ్చు, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళడానికి హైదరాబాద్లో ఒక బెస్ట్ లొకేషన్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే సజెషన్ చేయండి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇటువంటి పిల్లలు చూపించాలి. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామన్నమాట. మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకి భయంకరమైన పులులు కానీ వస్తాయి. ఇక బెంగాల్ టైగర్లు పొరపాటున కానీ వదిలినరా చచ్చిపోతాం, ఆ రకంగా తినేస్తే. కనిపిస్తుంది కదా మీకు జీబులు, ఇట్లాంటి జీబుల్లో లోపలికి తీసుకెళ్తారనమాట. ఎందుకంటే ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఉండాలి. ఏ పక్క ఏ పులి ఉందా లేదంటే ఇంకేదైనా ఉందనేది మనకు తెలియదు. కాబట్టి ఇన్ కేసు ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిందనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కసారి ఈ పులి చూడండి ఎలా ఉంది, ఒక గాండ్రింపుకి ఉండే జింకలన్నీ పారిపోతూ ఉన్నాయి. భయంకరంగా ఉంది ఈ పులి. నిజంగా మేము కారులో చూస్తుంటే మాకు భయం వేసింది, అంత భయంకరంగా ఉంది. దాని కాళ్ళు కానీ, తల, తోక వేరే లెవెల్. ఒక మంచి అడ్వెంచర్ అని చెప్పచ్చు ఈ ట్రిప్ అయితే. చూడండి పాపం, ఈ ఎలుగుబంటి దీనంగా కూర్చుని ఉంది బయట, లోపల మొత్తం ఎలుగుబంటిలే. పొరపాటున వదిలిన రాయి కూడా తినేస్తాయి. ఇవి వచ్చేసి అడవి దుప్పులు అంటారనమాట వీటిని. వీటితో పాటు మీకు అడవి దున్నలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ అడవి లేదంటే ఈ పార్క్ అనేది చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. మంచి అడ్వెంచర్ కూడా మనకి కనిపిస్తుంది. ఇక అడవి దున్నలు, అడవి బర్రెలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట చెట్టు కింద. మనం కూడా వాటిని చూసుకుంటూ అలాగా ముందుకు కదిలిపోతూ ఉన్నాం. ఇంకా మనకి ఏమేమి కనిపిస్తాయి ముందు చూద్దాం. అంతేకాకుండా నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మధ్యాహ్నం వెళ్ళానమాట. మధ్యాహ్నం అంటే ఎక్కువగా ఎండ వస్తుంది. సో ఎండకి మీకు ఎనిమల్స్ అనేవి బయటకు రావన్నమాట. వాటి గుహల్లో కావచ్చు, చెట్ల కింద ఎక్కడో దాక్కుంటాయి. ఈ చిన్న మిస్టేక్ వల్ల నేను ఎక్కువ ఎనిమల్స్ చూడలేకపోతా ఉన్నా. గాయస్, ఇది నెహ్రూ జువాలజికల్ పార్క్ గురించి అయితే పార్ట్ 2 వీడియో, అదేవిధంగా టోటల్ వీడియో ఇంత కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే చివరి వరకు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.